న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఇటీవల దారుణ హత్యకు గురైన వంట మాస్టర్ వల్లి భాషా కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, క్షణికావేశంలో ఓ కిరాతకుడు వల్లి భాషను హత్య చేయడంతో వారి కుటుంబం రోడ్డున పడిందని, భయభ్రాంతులకు గురైన వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని, బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు వారి కుమార్తెలకు ఉద్యోగ అవకాశం కల్పించేలా కృషి చేస్తామని, ప్రభుత్వం ద్వారా ఆర్థికపరమైన భరోసాని కల్పిస్తామని, బాధిత కుటుంబాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కందుల దుర్గేష్ అన్నారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. బాధిత కుటుంబానికి 50,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తరలివచ్చారు. తెలియదు కదా, ఊహల్లో ఉండదు కదా, కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. స్పీకర్ కూడా చెప్తాను, మీటింగ్ లో వస్తున్నారు. నెల లోపలనే చార్జ్ షీట్ వేసి దాన్ని ఎలాగా బ్రెయిన్ వాక్ చేయించి చెప్పండి. ముగ్గురు నాతోనే ఉంటారండి. నేను ఏ బయటకి డ్యూటీకి వెళ్ళాలన్నా జరగకపోతే రాదండి. అన్నా ఒకసారి మార్పు మీకు ఇతరత్ర మీ మావయ్య గారికి కానీ ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా ఎవడైనా ప్రొటెక్షన్ ఫ్రీగా ఉంటుంది. సిఈ గారు బాగా ప్రొటెక్షన్ ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని కూడా అదంతా వెరిఫై చేసి మాట్లాడేది కూడా అదే సార్ చెప్తాను. మీకేమో ఏం పర్లేదు, ఏ క్షణమైనా సరే మీరు నాకు ఫోన్ చేసి చాలా భయం వేస్తుంది సార్. అసలు రాలేకపోతున్నామండి. ఇంతమంది ఆడపిల్లలు రావాలి. ఆడపిల్ల ఇప్పుడు ఇది అయింది కదా, చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు ఊళ్ళో. ఈ ఆడపిల్ల కూడా ఈ బాధ రాకూడదు. ఏ ఊళ్ళో అయినా ఎవరైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా కూడా ఇలాంటి దారి ఎవరికి రాకూడదు. అందరూ ఒకటే. పోలీస్ గారు ఇంటికి ఉండేవారండి. కూడా పెట్టిస్తాను. నైట్ టైం ఇక్కడ మా మామూలు ఎలా చంపితే వాళ్ళు కూడా అలాగే చంపారు సార్. రెజ్యూమ్ నేను తీసుకున్నమ్మా, నేను పెట్టేస్తాను. ఎవరికి కరెక్ట్గా కూడా వస్తుంది. అక్కడ 10 days తాగితే నాకు ఇచ్చినారంటే సార్. ఎందుకు వచ్చాడు, ఎందుకు తిరుగుతున్నారని తెలుసుకొని చేశాడు.
చెప్పుకోలేదు సార్ నేను. పార్టీ నుంచి మన పార్టీ నుంచి ఒక 50,000 ఇస్తాం దగ్గర పెట్టుకొని చూపించండి ఖర్చులు ఉపయోగపడతాయి. పిల్లల్ని ఏదో రకంగా శిక్షణ చేస్తే చూస్తాం. ఏ విధంగా మీకు ఉండడం లేకుండా చూస్తామా. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కానీ ఇతరత్ర మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ వస్తారని చూస్తున్నాను సార్. దేవుడికే వచ్చేసారు. మీరే మీ చేతుల్లోనే చూసేసారు. నీకేం పర్వాలేదు. అది రాకూడదు సార్. ఇప్పుడు ఆడపిల్ల జీవితం ఎవరిదైనా పాడవకూడదు సార్. నా పిల్లల జీవితం ఎలాగైనా పాడిపించేది. మాకు ఇంట్లో పాడేసేయడం కాదు, ఎక్కడ ఉండేవాళ్ళు మాకే తెలుస్తారు. మా పిల్లల లోపల ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. నేను ఒప్పుకుని మా ఆయన అమ్ముకునేవాళ్ళు సార్. ఎలాగుంటారు కూడా ఎవ్వరికి తెలియదండి మా పిల్లలు. వీళ్ళు చిన్నపిల్ల పెద్ద పిల్ల ఎవరమ్మా మీకు ఇద్దరు ఆడపిల్ల అనేవారండి సార్. అసలు మేము చూసాను. మా ధైర్యంగా ఉండండి. మేము తప్పకుండా మా తప్పకుండా సార్ మీరే చూడాలి సార్. అసలు ఇబ్బంది ఎక్కడ సార్ ఇప్పటికీ రాకూడదు సార్. వాడు కఠిన శిక్ష పడినా పర్లేదు సార్. అదే పడాలి. పడాలి సార్. మేము ఆడ ఒక్కడ చచ్చిపోవాలి. మెయిన్ ఆడ ఉండకూడదు, బతకూడదు సార్. ఆడ బతికితే మేము చచ్చిపోతాం సార్. ఆడ బతకుండా మేము చచ్చిపోతాం సార్. మాకు అంత భయంగా ఉంది సార్. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. నేను తప్పకుండా support చేస్తాను. పోలీస్ సపోర్ట్ ఉంటుంది. నేను చెప్పండి. మేము తప్పకుండా ప్రొటెక్షన్ ఇస్తాం. ఏ గారు కూడా చెప్పాను. పెడతారు ఈవినింగ్ అసెంబ్లీలో పెడతాను. ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పీ గారితో మాట్లాడి క్యాప్చర్ అయ్యి తొందరగా బెయిల్ పడడం ఇద్దరికి జాబులు కూడా తప్పకుండా అలా చూసి వలీ భాష వంటలు చేసుకుంటే కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని జాగ్రత్తగా చదివించుకుని వాళ్ళు ఒక అమ్మాయి అయితే బీటెక్ కంప్లీట్ చేసింది, ఒక అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది. ఒక కుటుంబం చక్కగా ఒకళ్ళ గొడవ లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఒక దుర్మార్గుడు, కఠినాత్ముడు, ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి చేతిలో ఇలా జరగడం అనేటువంటిది ఎవరు కూడా ఎందుకుండే అందరికీ కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. చూస్తూ ఉంటే భార్యని పిల్లల్ని చూస్తూ ఉంటే ఆ పిల్లలిద్దరూ కూడా 30 సంవత్సరాల పిల్లలు వాళ్ళని ఇలా హింసించి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైన హేయమైన చర్య. మేము 100% కూడా ఎవరైతే దీనికి కారకుడయ్యాడో వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా జరగాల్సిన సంపూర్ణమైన శిక్ష పడేలాగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం. సిపి గారు కూడా ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఆయన పాత్ర తీసుకొని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా పోలీసులకి నేను చెప్పడం జరిగింది, వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించమని, రాత్రి ఇక్కడ గార్డు పెట్టమని. వాళ్ళు భయపడుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వారికి కొంత ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మనందరం కలిసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ఇద్దరు కూడా చదువుకున్న అమ్మాయిలు కనుక వారికి ఏదో రకమైనటువంటి ఉద్యోగ హామీ కల్పించే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను. చేసి వాళ్ళని స్థిరపరుస్తాం. ఎందుకంటే పాపం తండ్రి తీసుకొచ్చినటువంటి కొద్దిపాటి ఆదాయం మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంది. ఆ తండ్రి వంటలు చేసుకుని ఆ పిల్లల్ని అంత చక్కగా చదివించాడు. ఆయన అటువంటి మంచి వ్యక్తికి ఇలా జరగడం అనేది మా అందరికీ కూడా హృదయం ద్రవిస్తున్నటువంటి సందర్భం. ఆ కుటుంబానికి మేము సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తామని, సంపూర్ణంగా ఉంటామని, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కానీ ఇతరత్ర కుటుంబానికి ఏది అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతకంటే ఈ సమయంలో మాట్లాడడానికి మాటలు కూడా రావటం లేదు. మా పిల్లలిద్దరూ చక్కగా జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తల్లి కూడా పాపం ఆరోగ్యం బాగోదట, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని మీకు తప్పకుండా మేము తీసుకుంటాం తప్పకుండా. ఇప్పుడు నేను ఎస్పీ గారు ఎందుకు ఫ్రీగా ఉంటారు సిఏ గారు కూడా మీరు జాగ్రత్త, మీరు పెద్ద మీరు ఏం ఇబ్బంది పడకండి.